హాయ్ గాయ్స్, భారత్ లో మానవ హక్కులకు చీకటి కాలం ఏదంటే ఎమర్జెన్సీ అని చెబుతారు. ఆ టైంలో ప్రజలు హక్కులను కోల్పోయారు. అరాచక పాలన సాగింది. ఇంతకీ ఎమర్జెన్సీలో ఏం జరిగింది? పాకిస్తాన్ తో యుద్ధం ఎలా జరిగింది? పాక్ కు సాయంగా వచ్చిన అమెరికాకు భారత్ ఎలాంటి పాఠం చెప్పింది? బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ చేసిన పోరాటం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ సినిమాలో చూద్దాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. ఈ సినిమా పేరు ఎమర్జెన్సీ. 2025లో రిలీజ్ అయింది. ఎమర్జెన్సీ నేపథ్యాన్ని ప్రధాన భూమికగా తీసుకుని ఈ సినిమాను తీశారు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో బాల్యంలో ఉన్న ఇందిరాగాంధీని చూపించారు. ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కుర్చీలో కూర్చుని ఒంట్లో బాగాలేని ఇందిరాగాంధీ తల్లి వేడుకను చూస్తోంది. అది నచ్చని విజయలక్ష్మి పండిట్ లోనికి వెళ్ళమని సర్వెంట్ కు చెప్పి పంపింది. ఇదంతా చూసి ఇందిరకు కోపం వచ్చింది. తన అత్త అయిన విజయలక్ష్మి పండిట్ దగ్గరకు వెళ్లి, మా అమ్మను రూమ్ లోనే ఉండమని ఎందుకు చెబుతున్నారని అడిగింది. మీ అమ్మకు మెంటల్, నీకు కూడా మీ అమ్మలాగే పిచ్చి పట్టిందా అంటే ఆమెను ఇందిర తిట్టింది. నేరుగా తండ్రి అయిన నెహ్రూ దగ్గరకు వచ్చి, అత్తని ఇంట్లోంచి వెళ్ళగొట్టండి, నన్ను తిడుతోంది కొడుతోంది అని చెప్పింది. ఈ ఇల్లు నాది కాదు, మీ తాతది, ఆయన దగ్గరికి వెళ్లి చెప్పు అన్నారు. నేరుగా తాత అయిన మోతీలాల్ నెహ్రూ దగ్గరికి వెళ్లి ఒడిలో కూర్చుని అత్తపై కంప్లైంట్ చేసింది. ఆయన ఒక పుస్తకం తీసి కథ చెబుతున్నారు. ఢిల్లీని ఎవరెవరు ఏ ఏ వంశాలు పాలించాయో చెప్పారు. ఇంతకీ పాలన అంటే ఏంటని ఇందిర అడిగింది. ఎవరి చేతిలో అధికారం ఉంటుందో వారే పాలిస్తారు. ఒకానొక సమయంలో రాజులుగా పిలిచారు. ఇప్పుడు మన దేశంలో ఆ పని ప్రధాని చేస్తున్నాడు. ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తారో వారే ఈ దేశాన్ని పాలిస్తారని చెప్పాడు. అప్పుడే ఆ పదవి ఆమె మనసులో నాటుకుపోయింది. సీన్ కట్ చేస్తే 1947 ఆగస్టు 15వ తేదీ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు చూపించారు. ఎర్రకోటపై ప్రధాని నెహ్రూ జాతీయ జెండా ఎగురవేశారు. అదే టైంలో ఇండియా సరిహద్దులోకి చైనా చొచ్చుకుని వచ్చింది. కొంత ప్రాంతాన్ని మనం కోల్పోతున్నామని అప్డేట్స్ వస్తున్నాయి. వాలాంగ్, సీలా, బొండిలా కోల్పోయినట్లు చెబుతున్నారు. అప్పుడు నెహ్రూ రేడియోలో మాట్లాడారు. అస్సాంలోని కొన్ని ప్రాంతాలను కోల్పోయామని బాధతో చెప్పారు. అస్సాంలో 1962లో జరుగుతున్నది చూపిస్తున్నారు. చైనా వాళ్ళు సమీపిస్తున్న గ్రామాల్లోని జనం లోపలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న ముసలామే నేను ఇక్కడ నుంచి కదలను అంటుంటే మన ప్రధానే ఈ ప్రాంతాన్ని చైనాకు ఇచ్చారు, మనమేం చేస్తాం, బయలుదేరు అని ముసలామెను ఆమె కొడుకు తొందర పెట్టాడు. ఈ అస్సాంను కాపాడేదెవరు అని ఆ బామ్మ బాధపడుతోంది. చైనా వాళ్ళు సమీపిస్తున్నందువల్ల సరిహద్దు ప్రాంతాల నుంచి జనం ఖాళీ చేసి లోపలకు వస్తున్నారు. వారిని ఇందిరాగాంధీ ఆపారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ అస్సాం మీదే అని చెప్పింది. మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటానని అనగానే ప్రజలకు నమ్మకం కుదిరింది. ఊరికే వెళ్ళండి అంటే జనం వినకపోయేవారు. కానీ ఎప్పుడైతే నేను మీతోనే ఉంటానని అందో జనం విన్నారు. అస్సాం వదిలి వెళ్ళం, ఇక్కడే ఉంటామని జనం నినాదాలు చేశారు. దేశ ప్రధాని నెహ్రూ అస్సాంను కోల్పోయామని ఆయన వదిలేశారు. కానీ ఇందిరాగాంధీ అక్కడికే వెళ్లి తిష్టవేశారు. అప్పుడు చైనా ఇంకొంచెం ముందుకు వస్తే ఇందిరాగాంధీ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అవుతుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, ఇందిరాగాంధీ చైనా ఆర్మీకి చిక్కిందంటే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇందిర ఉన్న ప్రాంతానికి చైనా ఆర్మీ వెళ్ళకూడదని ఐరాస ఉత్తర్వులు ఇచ్చింది. అందువల్లే చైనా ముందుకు రాలేదు. ఈ గ్యాప్ లో ఇండియా ఆర్మీ అస్సాం చేరుకుంది. ఇక చైనా వెనుదిరిగింది. ఇంకో కశ్మీర్ కాకుండా ఆపిన గౌరవం ఇందిరాగాంధీకే దక్కుతుందని రేడియోలో పొగుడుతున్నారు. ఆ వార్తను జయప్రకాష్ నారాయణ వింటున్నారు. అస్సాం ను ఇంకో కశ్మీర్ కాకుండా ఇందిరాగాంధీ కాపాడిందని ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు. సంతోషంగా తండ్రిని చూడ్డానికి ఇందిర వచ్చింది. హారతి ఇచ్చి ఆమెను ఆహ్వానించారు. కానీ రూమ్ లోకి వచ్చి తండ్రిని కలిస్తే ఆయన కోపంగా చూశారు. నేను ఎంత చెప్పినా వినకుండా అక్కడికి వెళ్ళావు, కేరళకు కూడా వెళ్లి అక్కడున్న మంత్రులతో మాట్లాడి వచ్చావు, అక్కడున్న గవర్నమెంట్ ను ఎదిరించి మాట్లాడావు, నిన్ను చూసి బాధగా ఉందని అన్నారు. ఇదంతా మీ నుంచే ఇన్స్పైర్ అయి నేర్చుకున్నా అని చేయి పట్టుకుంటే బెదిరించాడు. నన్ను చూసి నేర్చుకున్న నీవు ఇప్పుడు నాకే పాఠాలు చెబుతున్నట్లు ఉందని అన్నాడు. రేపు నువ్వు పుపుల్ జయకర్ ను కలవమని చెప్పాడు. అప్పుడు మిమ్మల్ని కలవడానికి మినిస్టర్స్ వచ్చారని చెప్పగానే తండ్రికి ఇందిరనే షర్టు వేసి పంపించింది. నెహ్రూ వారసుడు ఎవరనేది ప్రకటించాలని పార్టీలో ప్రెషర్ పెరిగింది. ఎవరిని రాజకీయ వారసులుగా ప్రకటిస్తారని ఇందిర ఆలోచనలో పడింది. ఇప్పుడు పుపుల్ జయకర్ అనే రచయితను ఇందిర కలిశారు. నెహ్రూకు ఇందిరకు ఆమె మంచి ఫ్రెండ్. నువ్వు అస్సాంలో చేసిన విషయం చాలా గొప్పది, కానీ నీ ముఖంలో సంతోషమే లేదేంటి అని అడిగింది. ఇండియా విడిపోకుండా కాపాడా, కానీ ఇప్పుడు సంబంధాలే విడిపోయేలా ఉన్నాయని బాధపడింది. అప్పుడు పుపుల్ జయకర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. నీకు నచ్చని మీ అత్త పేరు మీదే ఈ ఇంటిని మీ నాన్న రాసిచ్చాడని చెప్పింది. వెంటనే నెహ్రూతో మాట్లాడతా
వస్తా అని ఇందిర వేగంగా వచ్చింది. తలుపుకు ఇటువైపు ఉంది, అటువైపు మినిస్టర్స్ తో నెహ్రూ మాట్లాడుతున్నారు. అప్పుడు నెహ్రూ వేరొకరి భుజం తడుతూ మాట్లాడుతున్నాడు. అయితే పార్టీలో ఉన్న ఇంకొకరిని తన వారసుడిగా ప్రకటించి ఉంటారని ఇందిరాగాంధీ అనుకున్నారు. బయట నుంచి చూడగానే అర్థం చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోయింది. ఇక ఆ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ చూపించారు. లక్నోలో 1945లో స్వతంత్రం రాక ముందే, అంటే 2 సంవత్సరాల ముందే ఈమెకు పెళ్లి అయింది. భర్త పిల్లలతో లక్నోలో ఉండేది. భర్తను వదిలి పుట్టింటికి వెళ్తా అని చెప్తోంది. పిల్లల్ని కూడా భర్త దగ్గరే ఉంచి ఒక వారం రోజులు వెళ్లి వస్తా అంటోంది. ఇప్పుడే నువ్వు బయట నుంచి వచ్చావు, ఆలోపే వెళ్ళాలా అని ఫిరోజ్ గాంధీ వద్దంటున్నాడు. అతడు ఆపబోతుంటే అందరు మగాళ్ళలాగా బిహేవ్ చేయొద్దు అని వెళ్లిపోయింది. అప్పుడు అతడు, నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా మీ నాన్నపై ఉన్న కోపంతోనే, మీ నాన్నపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఏదో మంచి భార్యలాగా నాతో మాట్లాడుతున్నావా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితుల్లో పుట్టింటికి వచ్చింది. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చూపించారు, భర్త చనిపోయాడు, పిల్లలు పెద్దాళ్ళయ్యారు. ఇలాంటి టైంలో ఈ ఇంటిని వదిలి వెళ్లిపోవాలా అనుకుంటోంది. భర్త వల్ల, తండ్రి వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చివరకు మా నాన్నే అంతా అనుకున్నా, కానీ అదే నాన్న ఇప్పుడు వారసురాలిగా అనుకోలేదు, రాజకీయ వారసురాలిగా కూడా ప్రకటించలేదు. తనకు ద్రోహం చేసినట్లు ఫీల్ అవుతోంది. 1964లో కాంగ్రెస్ పార్టీ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిలో ఇందిరాగాంధీ ఉండాల్సిందే, కానీ విధి ఇలా చేసిందని అనుకుంది. కానీ కొన్ని నెలల తర్వాతే ఆరోగ్యం బాగాలేక లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. ఇప్పుడు ప్రధాని ఎవరు కాబోతున్నారని ప్రజలు చర్చించుకునేవారు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీకి ప్రధానిగా అవకాశం వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఈమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఆఫీస్ కు వచ్చారు. ఈమె 2 నెలలు కూడా అధికారంలో ఉండలేదు. కావాలంటే చూసుకోండి అని మాట్లాడుకునేవారు. అదంతా ఈమె చెవిలో పడేది. ఎవరిని నమ్మకూడదని అప్పుడే అనుకునేది. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు నెహ్రూ చనిపోయాడు. యాక్చువల్ గా అప్పుడు ప్రధాని సీట్ లో కూర్చోవాల్సిన వ్యక్తి జగ్జీవన్ రామ్. అందరూ ఆయనను ప్రేమగా బాబూజీ అని పిలిచేవారు. ఇప్పుడు ఆయన ఉప ప్రధానిగా ఉన్నారు. ఊరికే ఆమెను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాము, కానీ పాలన చేయబోయేది మనమే అని పార్టీ వాళ్ళతో ఆయన అంటున్నారు. సీన్ కట్ చేస్తే 1971లో త్రిపుర సరిహద్దులో చాలా మంది పిల్ల పాపలతో ఇండియాకు వస్తున్నారు. వారంతా చాలా గాయాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరంతా కూడా పాకిస్తాన్ కు చెందినవారు. గతంలో పాకిస్తాన్ 2 ముక్కలుగా ఉండేది. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, ఇంకోటి వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ పై వెస్ట్ పాకిస్తాన్ చిన్న చూపు చూసేది. పాక్ ఆర్మీ సొంత ప్రజలపై అరాచకాలకు పాల్పడేది. పిల్లలను బండకేసి కొట్టారు, అమ్మాయిలను రేప్ చేశారు, ఎదురొచ్చిన వారిని చంపేశారు. ప్రజలు ఆ దేశంలో ఉండలేక సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చారు. పాక్ ఆర్మీ వారిపై దాడులు ఎందుకు చేసిందంటే, ఈస్ట్ పాకిస్తాన్ లో బెంగాలీస్ ఎక్కువగా ఉండేవారు. వారు హిందూ దేవుళ్లను కొలిచేవారు. అందువల్లే వారిపై దాడులు పెరిగాయి. ఈస్ట్ పాకిస్తాన్ లో 1970లో జరిగిన ఎన్నికల్లో వెస్ట్ పాకిస్తాన్ ప్రధాని పోటీ చేశాడు, కానీ ఆయన ఓడిపోయాడు. ఈస్ట్ పాకిస్తాన్ కు చెందిన రెహమాన్ అనే అతడు 169 సీట్లకు 167 సీట్లు గెలుచుకున్నాడు. ఓడిపోయిన ప్రధాని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలపై పగబట్టి ఆర్మీతో దాడులు చేయించాడు. అంతర్గత విభేదాలతో పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఈ విషయం తెలిసిన ఇందిరాగాంధీ వారికి సాయం చేయాలని అనుకున్నారు. ఇండియాకు లక్షల సంఖ్యలో బెంగాలీలు శరణార్థులుగా వచ్చారు. వారి సంఖ్య ఇంకా పెరగొచ్చు. ఒకవేళ వారికి సాయం చేద్దామని అనుకున్నా పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో తలదూర్చినట్లు అవుతుంది. మీరేం చేస్తారని ఆఫీసర్లు అడిగారు. పార్టీలో ఉన్న వారిని ఈ విషయంపై అడిగితే, మనం వారికి సాయం చేయాలని అనుకుంటే ప్రతిపక్షాలు మనపై పోరాటానికి కాచుకుని కూర్చున్నాయి, మరి ఇప్పుడు ఏం చేస్తారని వారు ఇందిరను అడిగారు. వచ్చిన వారికి టేబుల్ పై ఉన్న టీని ఆమె చూపించింది. ఇంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే టీ గురించి మాట్లాడుతుందేంటి, ఈమెను పోయి ప్రధానిని చేశామే అని అంతా అనుకున్నారు. కానీ ఆమె మనసులో ఉన్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేత అయిన అటల్ బిహారీ వాజ్పేయి ఇంటికి వెళ్ళింది. ఆయన ఇంటికి టీ తాగడానికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి సంఖ్య 1 కోటి. చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఈమె సడన్ గా టీ తాగడానికి వచ్చిందేంటి అని వాజ్పేయికి ఏమీ అర్థం కావట్లేదు. అధికార పూర్వకంగా మాట్లాడకుండా చాలా బాధ్యతతో మాట్లాడుతున్నారు. అప్పుడు అతడు, ఓపెన్ గా మాట్లాడండి, ఎక్స్ట్రా స్వీట్ తో మాట్లాడడం మీకు నప్పలేదు అన్నాడు. అప్పుడు ఆమె, మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం, మీ సపోర్ట్ కావాలి అని అడిగింది. ప్రతిపక్ష పార్టీని నేను చూసుకుంటానండి, నేను చెబితే మా పార్టీ వింటుంది, కానీ ప్రపంచం వింటుందా, వాళ్ళంతా దీన్ని వ్యతిరేకిస్తారు, అప్పుడేం చేస్తారు అని వాజ్పేయి అన్నారు. ఆ టైంలో అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్
అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ సోవియట్ యూనియన్ మనకు మిత్రుడిగా లేదు, వ్యతిరేకంగానూ లేదు. యుద్ధం వస్తే మనకు సాయం చేయకుండా న్యూట్రల్ గా ఉండే ఛాన్స్ కూడా ఉందని వాజ్పేయి చెప్పారు. కానీ ఒక అవకాశం ఉందని ఇందిరా అన్నారు. ఇండియా సోవియట్ యూనియన్ ఫ్రెండ్షిప్ ఒప్పందం పెట్టుకోకూడదా అని అడిగింది. అప్పుడు వాజ్పేయి 1962లో చైనాతో చాలా దెబ్బతిన్నాం, అలాంటి ఒక అవమానం ఇండియాకు రాకుండా చూడాలని హెచ్చరించారు. ఇప్పుడు మీరు చేసేది దానికి ఔషధంగా ఉండాలే తప్ప ఇంకో గాయం కాకూడదని అన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. మీలాంటి ఒక మంచి వ్యక్తి భారత్ ప్రధాని పీఠం అలంకరించాలని అన్నారు. కానీ పిఏ మాత్రం ఇందిరాగాంధీ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని అన్నాడు. అప్పుడు వాజ్పేయి వచ్చి ఇందిరను కారెక్కించి పంపించారు. కామెంట్ చేసిన పిఏను చూస్తూ నేను ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ ను అందుకోసమే పుట్టా అని వాజ్పేయి గర్వంగా చెప్పారు. ఆ తర్వాత ఇందిరను చూస్తూ నేను ఆ పదవిని స్వీకరించేటప్పుడు మీరు అది చూడాలని నమస్కరించాడు. సీన్ కట్ చేస్తే త్రివిధ దళాల అధిపతిని రమ్మని చెప్పా కదా, ప్రధానిని నేనే ఆయన కోసం వెయిట్ చేస్తున్నా, ఇంతకీ ఏమైంది అని పిఏను ఇందిర అడిగారు. ఆయన కాసేపు తడబడుతూ ఆ లేడీని నా కోసం వెయిట్ చేయమను అన్నాడు మేడం అని చెప్పాడు. ఆ మాట విని ఇందిర ముఖం మాడిపోయింది. కాసేపట్లోనే ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా వచ్చారు. అతని నడవడికలో పొగరు, గర్వం, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించే వీరత్వం కనిపించింది. ఆయనతో ఆమె నవ్వుతూ మాట్లాడారు. ఈస్ట్ పాకిస్తాన్ జనం ఇండియాలోకి వస్తున్నారు, దీనికి సొల్యూషన్ గా వారికి విడిగా ఒక దేశం ఏర్పాటు చేయాలి అని ఇందిర చెప్పింది. దీనికి ఏడాది వెయిట్ చేయాలి, అంత టైం ఇస్తారా అని శామ్ అన్నారు. అంత టైం లేదని ఇందిర అంది. చాలా మంది జనం మన దేశంలోకి వస్తే అంతర్గత విభేదాలు వస్తాయని అంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే యుద్ధంలో విజయం అనేది 90% వెయిటింగ్ పైనే ఆధారపడి ఉంటుంది, కేవలం 10% మాత్రమే ఫైటింగ్ పై ఆధారపడి ఉంటుంది. ఏళ్ల పాటు వెయిట్ చేస్తేనే విజయం వస్తుందని అన్నాడు. ఈ యుద్ధంలో మీరు నాతో నిలుస్తారా అని ఇందిరాగాంధీ అడిగింది. అప్పుడు ఆయన నేను ఇండియాతో నిలబడతాను, మీరు కోరుకున్నట్లుగా విడిగా ఒక దేశం తయారు చేస్తాను, కానీ మిగతా దేశాల నుంచి ఇంటర్నేషనల్ గా ప్రెషర్ వస్తుంది, వేరే దేశాలు ఇందులో తలదూర్చకుండా మీరు చూసుకోండి. ఒక్కసారి ఇండియన్ ఆర్మీ లోపలికి వెళ్ళిందంటే ఆ తర్వాత వెనకడుగు వేయం, దీనికి సరేనంటారా అంటే అప్పుడు ఆమె ఒప్పుకుంది. యుద్ధం సూచనలు తెలుసుకున్న పాక్ ప్రధాని నేరుగా చైనాకు వెళ్ళాడు. పాకిస్తాన్ కు సాయం చేయండి అని అడిగాడు. పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్లడంతో ఇండియా రష్యా దగ్గరికి వెళ్ళింది. వారితో ఒక ఒప్పందం చేసుకుంది. ఇదే టైంలో పార్లమెంట్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇండియా ఇంకో యుద్ధాన్ని తట్టుకోలేదని మాట్లాడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఈమె ఎదిరించి మాట్లాడేటప్పుడు ఈమె గొంతు కీచు గొంతులాగా ఉండేది. ఆమె గొంతు బాగా లేదని ఆమె వెనక నుంచి గుసగుసలు మాట్లాడుకునేవారు. సొంత పార్టీ వాళ్ళే ఇలా మాట్లాడుకోవడం ఆమె తట్టుకోలేకపోయింది. ప్రధాని పదవిలో కూర్చున్నా కూడా ఆమెను ఒక మహిళగా తక్కువగా చూస్తున్నారు. 1971 అక్టోబర్ లో ప్యారిస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షునితో ఇందిరాగాంధీ సమావేశమయ్యారు. అమెరికా నేతృత్వంలో నాటో దేశాలు అప్పుడు నడుస్తున్నాయి. ఒకవేళ పాక్ కు సాయంగా అమెరికా యుద్ధంలో పాల్గొంటే ఫ్రాన్స్ కూడా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు వారు విందులో పెట్టిన ఒక్క వస్తువును కూడా ఇందిర రుచి చూడలేదు. ఆ తర్వాత ఇంకో పదార్థం పెట్టినా ఆమె తినలేదు. అప్పుడు చాలా ఫోటోలను డైనింగ్ టేబుల్ పై పరిచింది. అక్కడి ప్రజలు పడుతున్న బాధలను ఫోటోలుగా చూపించింది. ఇండియా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సాయం చేయడం కోసం మేము రిస్క్ తీసుకుంటున్నాం, మంచి పనిని అర్థం చేసుకోండి అని అంది. ఈమె ఇలా చెప్పడంతో వారి మనసు కొంచెం మారింది. మీరిచ్చే కేకును నేను తినను, పార్సల్ చేయండి, నా దేశానికి వెళ్లి నేను తింటా అంటోంది. ఏమండి ఫుల్ గా మీరు తిననే లేదు, ఈ కేకు ముక్క సరిపోతుందా అని ఫ్రాన్స్ అంది. అప్పుడు ఇందిరాగాంధీ నేను నా దేశానికి వెళ్లి నా దేశ ప్రజలతో ఈ కష్టకాలంలో సాయం చేయమని ఫ్రాన్స్ ను నేను అడిగాను. ఫ్రాన్స్ కూడా నేను మీకు శత్రువును కాదు అని గుర్తుగా ఈ కేకు నాకు ఇచ్చింది. ఇలా నా ప్రజలకు నేను చెప్తాను అంది. అప్పుడు ఫ్రాన్స్ మీ మాటలు కేకు లాగా స్వీట్ గా ఉన్నా కూడా కత్తిలాగా పదునుగా కూడా ఉన్నాయి అని అంది. అప్పుడు ఫ్రాన్స్ ఒక ప్రామిస్ చేసింది. ఒకే ఒక మాట మాత్రం మేము చెప్పగలం, ఇండియాకు పాకిస్తాన్ కు మాత్రమే యుద్ధం జరిగిందనుకోండి, అప్పుడు ఫ్రాన్స్ మీ మధ్యలోకి రాదు. కానీ పాకుకు సాయంగా అమెరికా మధ్యలోకి వచ్చి వారిపై మీరు దాడులు చేశారంటే అప్పుడు మేము యుద్ధంలోకి వస్తాం. కానీ ఒకవేళ ఈ యుద్ధాన్ని ఇండియా ప్రారంభించకుండా పాక్ గాని ప్రారంభించిందనుకోండి, ఇక్కడ ఎవరు ప్రారంభించారనేది ముఖ్యం. ఒకవేళ పాక్ గాని యుద్ధం ప్రారంభిస్తే మేము ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటామని చెప్పింది. ఇండైరెక్ట్ గా ఫ్రాన్స్ ఏం చెప్పిందంటే నీకు యుద్ధం కావాలా, కానీ యుద్ధం ప్రారంభించకు, కానీ వారు ప్రారంభిస్తే అప్పుడు నువ్వు చేయొచ్చు అని చెప్పింది. ఇక పార్లమెంట్ లో ఈ విషయంపై గందరగోళం
గందరగోళం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఇందిరాగాంధీ మాట్లాడుతోంది. ఇప్పుడు ఆమె గొంతును చాలా పెద్దది చేసి మాట్లాడుతోంది. సీన్ కట్ చేస్తే ఇందిరాగాంధీ అమెరికా వెళ్లారు. కానీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గంటల పాటు వెయిట్ చేయించాడు. అదే టైంలో వియత్నాం పై అమెరికా యుద్ధం చేస్తోంది. ఇందిరను కలవడం అమెరికా అధ్యక్షునికి ఇష్టం లేదట. అప్పుడు ఇంకో కామెంట్ చేశాడు. ఇందిరా లాంటి అసహ్యంగా ఉండే అమ్మాయిలతో అక్కడి పురుషులు పిల్లలను ఎలా కంటున్నారో, సరే కలవక చేస్తానా అని ఇష్టం లేకుండానే వచ్చాడు. ఉదయం వస్తే రాత్రి కలిశాడు. ఇందిరను చూస్తూ చీర కట్టినంత ఈజీగా యుద్ధంలో గెలవడం సాధ్యం కాదని మళ్లీ కామెంట్ చేశాడు. పాకిస్తాన్ కు సాయంగా నిలుస్తాం, మా లక్షలాది సైనికులు వస్తారు, మా దగ్గర బలమైన నేవీ వైమానిక దళాలు ఉన్నాయి, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పోతుంటే ఆమె ఆలోచనలో పడింది. ఢిల్లీలో కూర్చుని మీ దేశం గురించి ఆలోచించండి, పాకిస్తాన్ విషయంలో తలదూర్చకండి అని మాట్లాడాడు. ఇక ఇందిర సమాధానం చెబుతోంది. రిచర్డ్ టక్ చేసుకుని కోటు వేసుకుంటాడు. కానీ ఇప్పుడు టక్ చేసుకున్న షర్టు బయటకు వచ్చింది. సరిగా టక్ చేసుకోవడం కూడా తెలియని ఒక పురుషునికి చీర కట్టుకోవడంలో ఉన్న కష్టం ఎలా తెలుస్తుంది? మీకంటే కష్టమైన విషయాన్ని కూడా ఆడవాళ్లు చాలా ఈజీగా చేస్తారని నవ్వుకుంటూనే రిప్లై ఇచ్చింది. ఇప్పుడు వియత్నాంలో మీరు చేస్తున్నదేంటి? మీకంటే 10 రెట్లు తక్కువ బలంతో ఉన్న వియత్నాం మిమ్మల్ని ఎదురు దెబ్బలు కొడుతోంది. వారి దగ్గర బలమైన నేవీ వైమానిక సైనిక దళాలు లేవు, కానీ మిమ్మల్ని ఎదిరిస్తోంది. కారణమేంటో తెలుసా? మీరు యుద్ధం చేసేది వారి మాతృదేశంలో. వారి ధైర్యమే మిమ్మల్ని ఎదిరిస్తోంది. ఇండియాకు కూడా ఆ ధైర్యం ఉంది. అదే మాకు విజయాన్ని ఇస్తుంది. మీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, కానీ మా దగ్గర యుద్ధం గెలవడానికి కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. ఆ తర్వాత బ్రిటన్ మీడియా BBC ఇందిరను ఇంటర్వ్యూ చేసింది. పాకిస్తాన్ ఒక జాతినే నాశనం చేయాలని చూస్తోంది. అమెరికా మధ్యలోకి వచ్చి ఆపాలి, లేదంటే మేము ఆపాల్సి వస్తుందని పాక్ ప్రధానికి కోపం వచ్చేలా మాట్లాడింది. అతన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాని హద్దులు దాటింది, ఆ దేశంపై ఎయిర్ స్ట్రైక్ జరపండని తన ఆర్మీకి పాక్ ప్రధాని ఆదేశాలిచ్చాడు. వారి వైమానిక దళం ఇండియాపై బాంబులు వేసింది. మరుసటి రోజే ఆ ఫోటోలతో సహా వార్తలు వచ్చాయి. పాకిస్తానే యుద్ధాన్ని ప్రారంభించిందని ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇందిర ఇంత ఓపిక పట్టడానికి కారణం ఫ్రాన్స్ చెప్పిన మాటలే. ఇక పార్లమెంట్ లో ఏం మాట్లాడాలో బాత్రూమ్ లో కూడా స్పీచ్ ను ప్రాక్టీస్ చేశారు. పార్లమెంట్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ మాట ఇచ్చినట్లుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాజ్పేయి ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, ఇక యుద్ధం చేయాల్సిందే అని ఆయన మాట్లాడారు. అప్పుడు ఇందిర లేచి ఇండియా ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కోపంలో మనం ఎదురుదాడి చేయకూడదు అని మహాత్మా గాంధీ ఫోటోను చూసింది. వాజ్పేయి కోప్పడుతూ మహాత్ముని లాగా అహింసా పద్ధతిలో మౌన పోరాటం చేయమంటారా అని అన్నాడు. కొన్నాళ్ల క్రితం యుద్ధం చేయొద్దు అన్న ప్రతిపక్షాలు ఇప్పుడు యుద్ధం చేయాలని పట్టుబట్టాయి. ఇదే ఇందిరకు కావాలి, వాజ్పేయికి కావాలి. శత్రువు మన దేశంపై బాంబు వేసిపోయాడు కాబట్టి ఆ దేశంపై యుద్ధం ప్రకటిస్తున్నామని ఇందిర ప్రకటించింది. వాజ్పేయి చప్పట్లు కొట్టగానే పార్లమెంట్ అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఇంకోవైపు యుద్ధానికి ఆర్మీ ప్లాన్ వేసుకుని రెడీగా ఉంది. మరోవైపు పాక్ కు సాయంగా 13 రోజుల్లో ఆర్మీ వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించాడు. అదే విషయం ఇందిరకు కాల్ చేసి కూడా చెప్పాడు. మీ నిర్ణయం మార్చుకోండి అని హెచ్చరించాడు. ఒకవేళ మీరు మధ్యలోకి వస్తే మిమ్మల్ని కూడా ఇండియా ఎదురిస్తుందని ఇందిర చెప్పింది. ఆ తర్వాత సామ్ మానిక్షాను చూస్తూ 13 రోజుల్లో అమెరికా సైన్యం వస్తుంది, ఇప్పుడేం చేస్తారు అని అడిగితే మేము 12.5 రోజుల్లో యుద్ధం ముగిస్తామని, ఈస్ట్ పాకిస్తాన్ ను మీకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు. యుద్ధం స్టార్ట్ అయింది. పాక్ దళాలను ఇండియా చిత్తు చేసింది. ఈస్ట్ పాకిస్తాన్ ను ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్ళింది. అదే టైంలో అమెరికా సైనిక నేవీ దళాలు బయలుదేరాయి. 13వ రోజు ఇందిరకు కాల్ చేసిన రిచర్డ్ ఈస్ట్ పాక్ వైపు అమెరికా ఆర్మీ వచ్చింది. యుద్ధాన్ని ఆపండి అని చెబితే యుద్ధమే అయిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ మా కట్టుబాటులోకి వచ్చింది, రండి మిమ్మల్ని మేమే ఆహ్వానిస్తాం, బంగ్లాదేశ్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోందని ఫోన్ కట్ చేసింది. ఇదంతా అతనికి అవమానంగా అనిపించింది. బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి ఇచ్చిన ఇండియాను మరవబోమని రెహమాన్ కృతజ్ఞతా భావంతో స్పీచ్ ఇచ్చారు. ఇంకోవైపు ఇండియాలో ఇందిరాగాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాజ్పేయి కూడా ప్రశంసించారు. దేశమంతా ఇందిరాగాంధీ పేరు మారుమోగింది. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని అంతా మాట్లాడుకునేవారు. ఆ టైంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో కలపొచ్చు, కానీ అలా చేయలేదు. మరుసటి సంవత్సరం ఏం జరిగిందంటే యుద్ధంలో ఇండియాకు చిక్కిన పాకిస్తాన్ సైనికులు మన దగ్గర ఖైదీలుగా ఉన్నారు, వారిని విడుదల చేశారు. సిమ్లా ఒప్పందం చేసుకోవడంతో ప్రతిపక్షాలు స్వపక్షంలోని వారు కూడా విమర్శించారు. దేశ ప్రయోజనాలు కాకుండా స్వప్రయోజనం ఆశించే వారే ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఆరోపించారు. ఇందిర ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని జేపీ కోప్పడ్డారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, నిరుద్యోగం పెరిగి
పెరిగింది, విద్యలో ఎన్నో మార్పులు చేయాలి, లంచం పెరిగిపోయింది, వీటన్నింటిపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ఇదే టైంలో ఇందిర రెండో కొడుకు సంజయ్ గాంధీ పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు లేట్ నైట్ ఇంటికి వస్తుంటాడు. ఒక రాజు కొడుకు ఎంత అధికారం చెలాయిస్తాడో అలాగే సంజయ్ ప్రవర్తన ఉండేది. సంజయ్ ను కొంచెం కంట్రోల్లో పెట్టు అని పుపుల్ జయకర్ చెబితే ఆమెపై ఇందిర గొడవ పడింది. నిజమైన ఓటమి ఎప్పుడంటే ఆత్మీయ మిత్రులు మనకు దూరమైనప్పుడే అని చెప్పి ఆమె వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్న సంజయ్ గాంధీ సడన్ గా లేచి ప్లేటును విసిరేశాడు. ఆమ్లెట్ సరిగా చేయలేదని అలా చేశాడు. అప్పుడు సంజయ్ ను మందలించకుండా వదిలేసిన ఇందిర వంట మనిషిని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ, కోడలు సోనియా గాంధీని చూస్తూ వీడికి కోపం ఎక్కువైంది, మేనకా గాంధీని ప్రేమిస్తున్నాడు కదా, పెళ్లి చేద్దామా అంది. వెంటనే పెళ్లి జరిపించారు. ఆ ఫంక్షన్ లోనే ఇందిరతో కోర్టు నుంచి వచ్చిన సమన్ గురించి పిఏ చెప్పాడు. మీకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి, మీపై ఒక కేసు జరుగుతోంది కదా, అందులో మిమ్మల్ని హాజరు కావాలని కోర్టు చెప్పింది అని చెప్పాడు. ఇప్పుడు న్యూస్ లో మీ గురించే మాట్లాడుతున్నారు, చర్చ అంతా మీ గురించే అని అంటుంటే అంతే కదా, ఇంకొన్నాళ్ళలో అంతా కూడా మళ్ళీ నా గురించే మాట్లాడతారు అని ఇందిర అంటోంది. ఏంట్రా అంటే ఇప్పుడు అణ్వాయుధ పరీక్ష చేశారు. పోఖ్రాన్ లో అణ్వాయుధ పరీక్ష జరిగింది. ఇక ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. మీడియాలో ఈ న్యూసే వచ్చేది. పిఏను చూసి ఇప్పుడే నా పిఏ ముఖంలో నవ్వు చూస్తున్నా అని నవ్వింది. ఈ న్యూస్ చూసిన జేపీ మనం వ్యవస్థను మార్చాలని పోరాటం చేసి జనం దృష్టిని ఆకర్షిస్తే ఒకే రోజులో జనం దృష్టిని తన వైపు తిప్పుకుంది. సాధారణ వ్యక్తి అధికార పీఠంలో కూర్చోవాలని అన్నారు. దానికి సమయం వచ్చిందని వాజ్పేయి కూడా చెప్పారు. ఇంకోవైపు కోర్టులో హాజరు కావడానికి ఇందిర వచ్చారు. తనతో పాటు చైర్ కూడా తెచ్చుకున్నారు. నిందితులను ప్రశ్నించే బోనులో కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుంది. ఈ సంఘటన న్యాయమూర్తినే ఇరిటేట్ చేసేలా ఉంది. ఈమె నిందితురాలు, ఆమెను గౌరవించేలా ఎవరూ లేవాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పారు. కానీ ఆమె లోపలకు వచ్చేటప్పుడు హాల్లో ఉన్నవారంతా లేచి నిలబడేవారు. అదే నా పవర్ అని ఆమె చెప్పకనే చెప్పేది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించారని ఆరోపణలున్నాయి ఆమెపై. దానికి ఏమంటారు అని లాయర్ అడిగాడు. ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోలేదని ఆమె చెప్పారు. యశ్పాల్ కపూర్ అనే ప్రభుత్వ ఉద్యోగి మీకు సాయం చేశారని లాయర్ అంటే ఆ టైంలో ఆయన రిజైన్ చేశారని చెప్పింది. ఆయన రిజైన్ లెటర్ ఇచ్చింది నిజమే కానీ యాక్సెప్ట్ చేయలేదని లాయర్ చెప్పాడు. ఇంకో ఆరోపణ ఏంటంటే ప్రధానికి ఏరోప్లేన్ ఇస్తారు, దాన్ని సొంత ప్రచారానికి ఉపయోగించారని లాయర్ వాదించాడు. చివరకు ఆ కేసులో తీర్పు వచ్చింది. 2 వారాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని, ఈ తప్పు వల్ల ఇందిరాగాంధీని 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది. ఇదంతా తెలిసి సంజయ్ గాంధీ కోపోద్రిక్తుడయ్యాడు. ప్రతిపక్షాలు కోర్టులు ఒక్కటయ్యాయని కొడుకును పట్టుకుని ఇందిర ఏడ్చింది. ప్రధానిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారని ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ అడిగినప్పుడు సంజయ్ గాంధీని ప్రధాని చేస్తా అంది. అతడు కూడా సమావేశానికి వచ్చి నేనే ప్రధాని అన్నాడు. ఇదంతా నచ్చని మంత్రులు బయటకు వెళ్లిపోయారు. ఇందిర దగ్గరకు వచ్చిన రాష్ట్రపతి కోర్టు తీర్పు ప్రకారం రిజైన్ చేయాలని ఇందిరని అడిగాడు. మీరు దేశం కోసం ఎంతో చేశారు, కానీ చిన్న కారణం చెప్పి ప్రతీకారం తీర్చుకున్నారు కదా అని సంజయ్ గాంధీ తల్లిని రెచ్చగొట్టాడు. ప్రపంచాన్ని ఎదిరించి నిలబడిన నన్ను వీరు ఎదిరించాలని అనుకుంటున్నారు. వీరిని ఎదిరించడానికి ఎంత టైం పడుతుంది? ప్రపంచాన్ని ఎదిరించిన దాన్ని అంతర్గత శక్తులను ఎదిరించరా అంటుంటే సంజయ్ గాంధీ సంతోషపడ్డాడు. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీలో ఎన్నికలు జరగవు, ప్రజలు హక్కులు కోల్పోతారు. ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ఆధారం కూడా అవసరం లేదు. ఎన్నాళ్ళైనా అధికారంలో ఉండొచ్చు, ఎవరూ ప్రశ్నించకూడదు. దీనిపై పెద్ద పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఆందోళనలు చేశారు. నిరసనలను పోలీసులతో అణచాలని చూశారు. కొన్ని చోట్ల పోలీసుల కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. వాజ్పేయి సహా పెద్ద పెద్ద నాయకులు జనంలోకి వెళ్లి గొంతెత్తారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరెవరు పోరాడుతున్నారో వారందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఇందిర నుంచి ఇండియాను కాపాడడం కోసం పోరాటం చేశారు. వారందరినీ కూడా కటకటాల్లో వేశారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనిక భేదం లేకుండా నిరసన జ్వాలలను అణగదొక్కారు. ఎదిరించిన వారిని జైల్లో చిత్రవధ చేశారు. కొందరు జైల్లోనే చనిపోయారు. ఇదంతా ఇందిరకు ఇష్టం లేకున్నా తన కుర్చీని వదులుకోలేక ఇష్టం లేకున్నా ఇదంతా చేసింది. వెనకుండి అంతా నడిపించేది సంజయ్ గాంధీ. ఒక రోజు మీడియా ముందుకు వచ్చిన ఇందిర ఇండియాకు వ్యతిరేకంగా జేపీ చేసే పోరాటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. ఇండియా ప్రెసిడెంటే ఎమర్జెన్సీ ప్రకటించారు, నేను కాదు, నా పని నేను చేస్తున్నా అని చెప్పింది. ఈ సమయంలో వాజ్పేయి, జేపీ అని పెద్ద పెద్ద నాయకులు జైల్లోనే ఉన్నారు. ఇండియాలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని అంతా మాట్లాడుకోసాగారు. ఆల్ ఇండియా రేడియో నిజాన్ని కరెక్ట్ గా చెప్పేది. ఇకపై
ఇకపై ఆల్ ఇండియా రేడియోలో వచ్చే ప్రతి వార్త మా అమ్మ అప్రూవల్ తీసుకున్నాకే రిలీజ్ కావాలని సంజయ్ గాంధీ బెదిరించాడు. ఇది సాధ్యం కాదని ఆల్ ఇండియా రేడియో ప్రెసిడెంట్ అంటే చేసి తీరాల్సిందే అని ఇందిర కోప్పడింది. ఈ క్రమంలోనే జైల్లో ఉన్న జేపీ ఇందిరకు లెటర్ రాశారు. నువ్వున్నది సింహాసనం అనుకుంటున్నావు, కానీ నువ్వు కూర్చున్నది పులిపైన. ఆ పులిపై కూర్చుని నువ్వు చేసే ప్రతి పని నీకు ప్రపంచమంతా శత్రుత్వం పెంచుతుంది. ఏదో ఒక రోజు ఆ పులి నుంచి నువ్వు దిగాలి. అప్పుడు జాగ్రత్తగా ఉండు, లేదంటే ఆ పులే నిన్ను తింటుందని ఘాటుగా లెటర్ రాశాడు. అది చదివిన తర్వాత తనలో మార్పు వచ్చింది. ఆ తర్వాత ఎర్రకోటపై మాట్లాడేటప్పుడు వ్యవసాయం, అభివృద్ధి అని అన్ని రంగాల గురించి మాట్లాడింది, కానీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడలేదు. దానిపై ఏమైనా మాట్లాడుతుందేమోనని దేశమంతా ఎదురు చూసింది, కానీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఒక రోజు బాత్రూమ్ లో ముఖం కడుగుతుంటే తన ముఖం తనకే దెయ్యంలా కనిపించింది. వెంటనే సంజయ్ అని పిలిచింది. ఇప్పుడు ఎమర్జెన్సీని ఉంచాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో పడింది. ఇన్నాళ్ళు వెనకుండి నడిపించే సంజయ్ గాంధీ ఇప్పుడు ఆమె సీటులో కూర్చోవడం స్టార్ట్ చేశాడు. కానీ ఇందిరాగాంధీ మాత్రం యాంత్రికంగా జీవించేది, ఏది చూసినా భయపడేది. సీన్ కట్ చేస్తే సంజయ్ గాంధీ రోడ్డుపై వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. స్లమ్ లో ఉండే జనం రోడ్డుకు రెండు వైపులా దుకాణాలు పెడుతున్నారు. ఎంత పెద్ద రోడ్లు వేసినా కుచించుకుపోతున్నాయని చెప్పారు. అప్పుడు సంజయ్ గాంధీ ఇది ఢిల్లీ, దేశ రాజధాని, చూడ్డానికి అందంగా ఉండాలని వెంటనే దుకాణాలను కూలగొట్టించాడు. బతకడానికి దారి లేక ఇలాంటి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకుతున్న వారి షాపులను కూలగొట్టించాడు. రాజేంద్ర నగర్ లో 10,000 ఇళ్లు కట్టించాం, అక్కడికి వెళ్ళండి అని అధికారులు చెప్పారు. మీరు చెప్పిన చోటుకు వెళ్తే ఢిల్లీకి రావడానికి 2.5 గంటల సమయం పడుతుంది. రాను పోను 5 గంటలు పోతే మేము ఏం పని చేస్తాం, ఎలా బతుకుతామని అంతా ఎదురించారు. వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ దాడిలో ఒక పిల్లాడు చనిపోతే పెద్ద న్యూస్ గా మారింది. కొత్త చోటుకు జనాన్ని పంపించారు. అక్కడ చూస్తే 50,000 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలు ఉన్నాయా అని సంజయ్ గాంధీ ఆశ్చర్యపోయాడు. 7,000 కుటుంబాలు ఉంటాయన్న అంచనాతో ఇల్లు కట్టిస్తే అవి సరిపోలేదు. అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నారంటే చర్చిల్ కరెక్టే చెప్పాడు, ఇండియన్స్ ఎలుకల్లాగా పిల్లలను కంటూనే ఉంటారని నవ్వారు. అది సంజయ్ మనసులో పాతుకుపోయింది. ఇండియాలో జనాభా పెరగకూడదన్న ఉద్దేశంతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు. ఎవరైతే స్వతహాగా వచ్చి చేయించుకుంటారో వారికి బియ్యం, పప్పు, వాచ్ అని బహుమతులు ఇచ్చేవారు. ఒప్పుకోని వారిని పట్టుకొచ్చి బలవంతంగా చేయించారు. కొందరు ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోవడంతో పెద్ద న్యూస్ అయింది. గవర్నమెంట్ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలు అని పేపర్లలో వచ్చేవి. ఇంకోవైపు ఒక స్వామీజీని కలిసిన ఇందిరాగాంధీ పులిపై స్వారీ చేస్తున్నా, దిగితే అది నన్నే తినేలా ఉంది, ఏం చేయాలని అడిగింది. నువ్వు దిగే తీరాలి, నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటామని జనం ఎదురు చూస్తున్నారు, ఆలోచించుకో అని ఆయన చెప్పారు. కాసేపట్లోనే ఎమర్జెన్సీని ముగించే ప్రక్రియ జరుగుతోందని ప్రకటన వచ్చింది. దేశమంతా సంతోషపడుతుంటే సంజయ్ గాంధీకి మాత్రం ఇష్టం లేదు. ఎమర్జెన్సీ ఎత్తేశారు సరే, కానీ వెంటనే ఎందుకు ఎలక్షన్స్ ప్రకటించారని తల్లిని అడిగాడు. జనానికి మనపై కోపం ఉంటుంది, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతామని అంటే మన గెలుపోటములు ప్రజలే నిర్ణయించాలి, అంతే తప్ప నువ్వో నేనో కాదని ఇంతకు ముందులా మాట్లాడడం స్టార్ట్ చేశారు. నాకు దేశమే ముఖ్యమని నిర్ణయించుకుంది. జైల్లో ఉన్న నాయకులంతా బయటకు వచ్చారు. జగ్జీవన్ రామ్ సహా ప్రతిపక్ష నేతలంతా ఏకమయ్యారు. ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. దీనంతటికీ కారణం మీరేనని తల్లిని కొడుకు విదిరించి వెళ్లిపోయాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జగ్జీవన్ రామ్ ఇందిర పక్కన కూర్చుని హేళన చేశాడు. కాంగ్రెస్ ను చీల్చిన జగ్జీవన్ రామ్ ప్రతిపక్ష పార్టీలో కలిసిపోవడం వల్లే ఇందిరకు చాలా పెద్ద ఓటమి ఎదురైంది. అతడు కూడా ఓడిపోయాడు, కానీ ఓడిపోయినా నాకు సంతోషంగానే ఉందని చెప్పాడు. ఇప్పుడు ప్రధాని నివాసాన్ని ఖాళీ చేసిన ఇందిర వేరే ఇంటికి వెళ్లారు. కొన్ని రోజుల్లోనే ఆమెను అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా చేశా, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు చేస్తున్నారని జైలుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే పంజాబ్ కు వెళ్లిన సంజయ్ ఏదైనా పెద్దగా చేయాలి, మళ్లీ అధికారంలోకి రావాలని అనుకున్నాడు. అందుకోసం కరెక్ట్ వ్యక్తిని చూస్ చేశామని పంజాబ్ లో ఉన్న వాళ్ళు చెప్పారు. అప్పుడు పంజాబ్ ను ఒక దేశం చేయాలని పోరాడిన వ్యక్తి జర్నల్ సింగ్ భింద్రన్వాలే. జైలు నుంచి అతడు బయటకు వచ్చాడు. నన్ను బయటకు తీసుకువచ్చిందెవరు అని అడిగితే సంజయ్ గాంధీ అని చెవిలో చెప్పారు. కాంగ్రెస్ కు ఏం కావాలో నీకు తెలుసా అని అడిగితే బాగా తెలుసని అతడు చెప్పాడు. ఈ సింగ్ ను బయటకు తీసుకువస్తే ఏం జరుగుతోందో అప్పుడు సంజయ్ ఊహించలేకపోయాడు. 1978 డిసెంబర్ లో ఇందిరను రిలీజ్ చేశారు. అనారోగ్యంతో ఉన్న జేపీని కలవడానికి ఆమె వెళ్లారు. నన్ను క్షమించండి అని అడిగింది. ఒకరు తప్పు తెలుసుకుని క్షమించమని అడిగినప్పుడు అది మరుజన్మతో సమానం. ఇండియా నిన్ను నమ్మి లెక్కలేనంత అధికారం ఇచ్చింది, తిరిగి రుణం తీర్చుకో అని చెప్పాడు. ఎన్నికల్లో ఓడిపోయాను కదా అంటూ
అంటుంటే దేశం కోసం అంతా కోల్పోయానని అనుకో. అప్పుడు నీ మనసులో ఉన్న భారం అంతా పోతుంది. దాన్ని ఓటమిగా ఎందుకు చూస్తున్నావని జేపీ సలహా ఇచ్చారు. ఆ టైంలో కరువు తాండవిస్తోంది. రౌడీయిజం ఎక్కువైంది. ఒక ఊరిలో రైతులను బెదిరించి ఉత్పత్తులను తక్కువ ధరకు కొనేవారు. అమ్మకపోతే అంతా కాల్చేశారు. ఆ గ్రామానికి బయలుదేరిన ఇందిర అటవీ ప్రాంతంలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏనుగు ఎక్కి ఆ ఊరికి వెళ్ళింది. కొంచెం కూడా భయపడకుండా ఏనుగు పైకి ఎక్కింది. అక్కడే ఉన్న కెమెరామెన్ ఫోటో తీశాడు. ప్రజలను కలిసి ఆ సమస్యను ఆమె పరిష్కరించారు. అప్పుడు ప్రధానిగా ఉన్న చరణ్ సింగ్ రిజైన్ చేశాడు. ఆ తర్వాత ప్రధాని పదవిలో వ్యక్తులు మారుతూ వచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంలో 5 ఏళ్లు పాలించే వ్యక్తి లేడని, ఇందిర తప్ప మరెవరూ సరైన పాలన అందించలేరని ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో ఇందిర గెలిచారు. 1980లో మళ్లీ ప్రధాని అయ్యారు. ఈసారి మళ్లీ ప్రధాని నివాసానికి వచ్చేటప్పుడు సంజయ్ గాంధీ వచ్చాడు. కానీ అతన్ని ఆమె పట్టించుకోలేదు. నాకెందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అడిగితే నా పిఏతో మాట్లాడు అంది. బుల్డోజర్ తో షాపులు కూలగొట్టి జనాన్ని వెళ్ళగొట్టేటప్పుడు కొందరు చనిపోయారని కొడుకుపై ఇందిర కోపంగా ఉంది. అప్పుడు సంజయ్ ఫ్రెండ్స్ అతన్ని రెచ్చగొట్టారు. నీకు సీఎం పదవి అయినా ఇవ్వచ్చు కదా, నిన్ను ఇందిర పక్కన పెట్టారు. ఎమర్జెన్సీకి నువ్వే కారణమని జనం మాట్లాడుకుంటున్నారు. ఇది నీ ఇమేజ్ ను దెబ్బ కొడుతుందని చెప్పారు. అదే టైంలో సంజయ్ గాంధీ పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అప్పుడు యాక్సిడెంట్ లో అతడు చనిపోయాడు. ఇప్పుడు ఇందిర బాధను మనసులోనే దాచుకుంది. కానీ ఆమెను చూసిన పుపుల్ జయకర్ ఏడవాలని అనిపిస్తే ఏడువు అని చెప్పింది. కానీ ఆమె ఒక్క చుక్క నీరు కూడా కార్చలేదు. నేను చనిపోతే నా అస్థికలు గంగలో కలపొద్దు. నాకు నది అంటే భయం, కానీ పర్వతాలంటే ఇష్టం. హిమాలయాలపై నా అస్థికలు కలపాలని చెప్పింది. ఇప్పుడు ఇవే మాటలు ఎందుకిలా మాట్లాడుతున్నావు అని ఆమె అంది. ఇక రోడ్డుపై కారులో ఇందిరాగాంధీ వెళ్తుంటే చాలా మంది జనం రంగులు చల్లుకుని వేడుక చేసుకుంటున్నారు. డ్రైవర్ కారణమేంటని అడిగితే రాక్షసుడైన సంజయ్ గాంధీ చనిపోయాడు, అందుకే వేడుక చేసుకుంటున్నామని జనం చెప్పారు. ఇది విన్న ఇందిర ముఖాన్ని మూసుకోగా బండిని ఆపకుండా పోనివ్వు అని డ్రైవర్ కు పుపుల్ జయకర్ చెప్పింది. ఇంతసేపు ఏడవని ఇందిర ఈ మాటలు విని బాగా ఏడ్చింది. 1984 అక్టోబర్ 5వ తేదీ పంజాబ్ లో తీవ్రవాద సింగులు బస్సులోని జనాన్ని కాల్చి చంపారు. సంజయ్ గాంధీ విడుదల చేయించిన ఆ సింగు ఎక్కడ ఎవరు ఏది చేసినా నన్నే అనుమానిస్తారా అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా కొన్ని రోజుల్లోనే చనిపోయేవారు. పంజాబ్ లో ఈ తీవ్రవాదులను ఎలా కట్టడి చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. రక్తపాతం సృష్టిస్తున్నారు. మేమేం చేయాలని ఇందిరను వాళ్ళు అడిగారు. ఆలస్యం చేయకుండా వారిని పట్టుకోవాలని ఇందిర చెప్పింది. కానీ సమస్య ఏంటంటే ఇంత అరాచకం సృష్టించే సింగులు వారి మతానికి సంబంధించిన ఆలయంలో దూరారు. లోపలకు వెళ్లి వారిని పట్టుకోవాలంటే మతానికి సంబంధించి పెద్ద కలవరమే జరుగుతుంది. పంజాబ్ లోని సింగులు దాన్ని అవమానంగా తీసుకుంటారని పోలీసులు చెప్పారు. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల వారిని అరెస్ట్ చేయండి ఆర్మీ పోలీసులను ఆదేశించారు. ఈ మిషన్ కు ఆపరేషన్ బ్లూ స్టార్ అని పేరు కూడా ఆమెనే పెట్టారు. వెంటనే ఆలయాన్ని ఆర్మీ పోలీసులు రౌండప్ చేశారు. అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్న మిలిటెంట్ బింద్రన్ వాలేను ఆర్మీ చుట్టుముట్టింది. ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆలయం కూడా దెబ్బతింది. ప్రభుత్వం విజయం సాధించింది. కానీ ఈ ఆపరేషన్ వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం ఉందని పంజాబ్ ప్రజలు మీపై కోపంగా ఉన్నారు. కొన్నాళ్లకు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ఇందిరకు పిఏ చెప్పాడు. అంతేకాదు మీ సెక్యూరిటీ టీమ్ లో సింగులను తీసేస్తే మంచిదని అంటే అలాగాని చేస్తే వారు అనుకున్నదే నిజమవుతుంది. ఇందిరకు సింగుల్ అంటే పడదు, అందుకే తన సెక్యూరిటీ టీమ్ లోని సింగులను తీసేశారని అనుకుంటారు. నేను సింగులను వేరేలాగా చూడలేదు. అన్ని మతాల ప్రజలను చూసినట్లే వారిని కూడా చూశానే తప్ప ఎక్కువ తక్కువలు లేవని చెప్పింది. అందువల్ల అలాంటి పని మాత్రం చేయొద్దని అంది. 1984 అక్టోబర్ 30వ తేదీ పంజాబ్ కు వెళ్లి మీటింగ్ లో పాల్గొంది. మా ఆలయానికి షూకాళ్లతో వచ్చి పెద్ద అల్లకల్లోలం సృష్టించి ఇప్పుడు మా ఏరియాకు వచ్చి మాట్లాడతారా అని వారికి ఇంకా కోపం పెరిగింది. ఈ క్రమంలోనే ఇందిరా బాడీ గార్డ్స్ టీమ్ లోకి సింగులు వచ్చారు. ఇందిరాగాంధీ బయలుదేరుతుంటే ఆమెను చంపడానికి ఇద్దరు సిద్ధమయ్యారు. ఆమె బయటకు వస్తుంటే గేటు దగ్గర ఉన్న సింగు తుపాకీ తీయబోయాడు. ఇంకో గార్డ్ ఏం చేస్తున్నావని అడిగితే అతడు తుపాకీ లోపల పెట్టాడు. కానీ ఇందిరతో పాటే ఒక సింగ్ వస్తున్నాడు. అతని చేతిలో మిషన్ గన్ ఉంది. ఇదే టైంలో గేటు దగ్గర ఉన్న సింగు తుపాకీతో ఇందిరాగాంధీని కాల్చాడు. అప్పుడు ఆమె కింద పడింది. వెంటనే పక్కనే ఉన్న సింగు మిషన్ గన్ తీసి ఇష్టారీతిన కాల్చాడు. అప్పుడే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ స్పీచ్ ను చూపించారు. తాను భారతీయురాలినని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. నా శరీరంలోని చివరి రక్తపు పొట్టు కూడా దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది. ఇందిరాగాంధీ అస్థికలను రచయిత పుపుల్ జయకర్ హిమాలయాలపై కలిపారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ
కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.